ప్లీజ్ స్టార్ట్ చేయండి. యాక్చువల్గా ఈరోజు టాపిక్ వచ్చేసి చలికాలంలో ఏం ప్రోడక్ట్స్ వాడాలి అని చెప్పి తీసుకున్నానండి. ఆ, అసలు చలికాలం ప్రోడక్ట్స్ ఏంటి, ఏదైనా వాడొచ్చు కదా అని అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. పర్టికులర్ గా మన వెస్టేజ్ లో చలికాలంలో స్కిన్ పొడి బారకుండా ఆ, వాడుకోవడానికి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అసలు ఎందుకు స్కిన్ పొడి బారుతుంది? ఎప్పుడు ఒకేలా ఉండొచ్చు కదా. ఈ చలికాలం వస్తేనే ఎందుకు స్కిన్ పొడి బారుతుంది, తెల్లగా వస్తుంది, పగుళ్ళు వస్తాయి, చాలా అనీజీగా అనీవెన్ గా ఉంటది స్కిన్. అసలు వీటికి కారణాలు ఏంటి? అసలు బయట ప్రోడక్ట్స్ వాడచ్చా వాడకూడదా చూద్దామండి. ఫస్ట్ అసలు ఎందుకు స్కిన్ పడిపోతాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనం ఎప్పుడు ఎండలో తిరుగుతా ఉంటాం. ఈ చలికాలం అయినా సరే ఎక్కువ డస్ట్, పొల్యూషన్, వాతావరణంలో చేంజ్, వాటర్ చేంజ్, ఆ ఏదన్నా హెల్త్ బాగలేకపోయినా, వాటర్ లెవెల్స్ తక్కువైనా, ఆ, అంటే మన ఒంటికి ఎక్కువ మాయిశ్చరైజర్ కావాలి. ఆ మాయిశ్చరైజర్ ని మనం అందించలేకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల స్కిన్ బాగా పొడిబారిపోతా ఉంటది. దీనివల్ల మనకి నష్టాలు ఏంటి అంటే, లోపల నుంచి, మన లోపల ఉన్న ఏడు పొరల దగ్గర నుంచి స్కిన్ డ్యామేజ్ అవుతా ఉంటది అనమాట. సరైన మాయిశ్చరైజర్లు, సరైన ప్రాపర్ గా ఫుడ్, ఇవన్నీ తీసుకోకపోవడం వల్ల స్కిన్ లోపల నుంచి డ్యామేజ్ అవుతా ఉంటది అనమాట. డ్యామేజ్ అయ్యి అయ్యి ఎక్కువ పగుళ్ళు వస్తాయి. ఎక్కువ పగుళ్ళు రావడం వల్ల ఆ డస్ట్ లోపలికి వెళ్ళిపోయి క్రిములు ఎక్కువ స్టార్ట్ అయ్యి స్కిన్ అలర్జీస్ ఆ ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టడానికి బయట ప్రొడక్ట్స్ ఏమీ లేవండి. కేవలం మన వెస్టేజ్ లోనే ప్రొడక్ట్స్ ఉన్నాయి. బయట ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ తాత్కాలికంగా పనిచేస్తాయి. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. అసలు ఎందుకు వాడాలి, ఎలా వాడాలి చెప్తానండి. ప్రొడక్ట్స్ నోట్ చేసుకోండి. లీడర్స్, ప్రొడక్ట్స్ నోట్ చేసుకోండి. నోట్స్, పెన్ను తీసుకొని ప్రొడక్ట్స్ మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మనకి గుర్తుండవు, మర్చిపోతాము. ఆ మన వెస్టేజీ ప్రొడక్ట్స్ వచ్చేసి ఆ చలికాలంలో వాడుకునే ప్రొడక్ట్స్. అష్యూర్ కాంప్లెక్స్ బార్, అష్యూర్ కాంప్లెక్స్ బార్ సోప్ పేరు. ఓకే, అష్యూర్ కాంప్లెక్స్ బార్. ఈ సోపే ఎందుకు వాడాలి చలికాలంలో? నీమ్ సోప్ కూడా వాడుకోవచ్చు కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. నీమ్ సోప్ కంటే కూడా ఈ సోప్ లో కుంకుమ పువ్వు, హనీ, ఆ కొన్ని మాయిశ్చరైజర్, మన బాడీకి ఇచ్చే ఆయిల్స్, దాంతో పాటు ఆలివ్ ఆయిల్, ఆ హనీ, ఇలా మిల్క్, ఇలా అన్ని కలిసి ఉండడం వల్ల మన బాడీకి ఈ సోపు పెట్టడం వల్ల లోపల ఏడు పొరల్లో నుంచి స్కిన్ మాయిశ్చరైజర్ అవుతారు అనమాట. ఆ మాయిశ్చరైజర్ అయినప్పుడు స్కిన్ తేమతనాన్ని తీసుకొని పొడి బారటం తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా చలికాలంలో మనం కాంప్లెక్స్ బార్, ఏ సోపు వాడినా వాడకపోయినా కాంప్లెక్స్ బార్ ఖచ్చితంగా తీసుకొని వాడుకోవాలి. దీనివల్ల మనకి యూజ్ లోపల నుంచి స్కిన్ పొడిబారకుండా ఉంటది అనమాట. ఆ సోపు వాడటం కూడా, ఈ సోపు ఎక్కువ అరుగుదల ఉంటుంది. లీడర్స్, మనం ఏమనుకుంటాం అంటే కొత్త వాళ్ళకి ఇస్తే ఇది త్వరగా అరిగిపోతుంది, వాళ్ళు తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాము. కానీ ఈ సోపు వాడే విధానం కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం పియర్స్ సోప్ చూసాం, అది కూడా చాలా త్వరగా అరిగిపోయింది. అందుకని అది కొనుక్కోకుండా ఎవరు ఉండట్లేదు, అందరు కొనుక్కుంటున్నారు. కానీ పియర్స్ కంటే కూడా 100 రెట్లు బెటర్ సోప్ అనమాట ఇది, 100 రెట్లు. ఈ సోపు వాడే పద్ధతి ఏంటంటే, ఎప్పుడు మన బాడీ అయినా మన ఫేస్ అయినా కింద నుంచి పైకి రుద్దుకోవాలి. మనం ఏం చేస్తాం, పై నుంచి కిందకి సోపు పెట్టేసి టక రుద్దేసుకొని స్నానం చేసి వచ్చేస్తాం. అలా వాడద్దు. ఎప్పుడైనా సరే కింద నుంచి సోప్ ఎప్పుడు పైకి పెట్టండి. సోపు తక్కువ క్వాంటిటీ పడుతుంది. అలా పట్టడంతో పాటు త్వరగా అరగకుండా ఉంటది అనమాట. కింద నుంచి పైకి రుద్దండి సోపు కూడా ఎప్పుడైనా సరే. లెగ్స్ దగ్గర నుంచి పైకి వాడండి సోపు కూడా. అలా వాడితే సోపు తక్కువ పడుతుంది,
సోప్ త్వరగా అరగకుండా ఉంటది అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అష్యూర్ మాయిశ్చరైజర్. ఈ చలికాలంలో కింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ వెస్టేజ్ అష్యూర్ అని చెప్పాలండి నేను. ఎందుకు అని అంటే, మనం సోప్ వాడినా వాడకపోయినా, ఫేస్ వాష్ వాడినా వాడకపోయినా, క్లెన్జర్ టోనర్ వాడినా వాడకపోయినా, ఈ మాయిశ్చరైజర్ వాడడం వల్ల మన స్కిన్ ఒక అరోమా ఫ్లేవర్ని ఇస్తూ మెత్తదనంతో చాలా ఫ్రెష్ గా ఎప్పుడే స్నానం చేసినట్టు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది అనమాట. యాక్చువల్గా ఇదే ఎందుకు వాడాలి, బయట ప్రోడక్ట్స్ కూడా వాడుకోవచ్చు కదా అని కొంతమందికి డౌట్ వస్తుందండి. ఇదే ఎందుకు వాడాలి అంటే, ఆ మన అమ్మమ్మలు తాతయ్యలు ఉన్నప్పుడు ఇలాంటి మాయిశ్చరైజర్స్ అసలు ఏమీ లేవు. వెన్నపూసని తీసుకొని రాసుకునే వాళ్ళు. వెన్న వెన్నపూస మజ్జిగ చిలికి వెన్నపూసని తీసుకొని రాసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళ చర్మం ఎప్పుడు ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండేదన్నమాట. కానీ ఇవాళ రేపు ఉన్న బిజీ షెడ్యూల్ కి మనం అలా వాడుకోవడం చాలా కష్టం అయిపోతుంది. మన కంపెనీ గౌతమ్ బాలి గారు ఇవన్నీ ఆలోచించి ఎప్పుడు వెనకటి కాలం పద్ధతులే కదా సార్ గారు తీసుకొస్తుంది మనకి. అలాగే దీంట్లో మనకి వెన్నపూస వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఆ కలపడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎస్పీఎఫ్ కూడా కలిసి ఉండిద్ది అండి. SPF 10 కలిసి ఉండిద్ది, ఎక్కువ కాదు, 10 వరకు కలిసి ఉండిద్ది. దానివల్ల మన స్కిన్ ఎప్పుడు మెత్తగా మృదువుగా, అంటే బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ కూడా లోపలికి వెళ్ళకుండా ఇది ఏం చేస్తుంది అంటే, లోపల ఏడు పొరల నుంచి శుభ్రం చేసుకొని వచ్చి బయట ఉన్న శ్వేత రంధ్రాల్ని దుమ్ము లోపలికి వెళ్ళకుండా కాపాడుతుంది అనమాట. అందుకని రెగ్యులర్ గా ఏ వయసు వాళ్ళైనా సరే ఈ మాయిశ్చరైజర్ ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఏ వయసు వాళ్ళంటే పుట్టిన పిల్లలతో సహా. ఇది నేను ఆ, అంటే క్యాజువల్ గా చెప్పాలని చెప్పట్లేదు లీడర్స్, ఇది నేను ప్రమోట్ చేశా. పుట్టిన పిల్లలతో సహా ఖచ్చితంగా ఇది వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫేస్ కూడా వాడుకోవచ్చు. ఫేస్ నేను అంత ముందు జూమ్ లో ఏం చెప్పానంటే, ఫేస్ కి ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ వాడకూడదు అని చెప్పేదాన్ని. కానీ ఈ మాయిశ్చరైజర్ స్పెషల్లీ ఫేస్ కూడా వాడుకోవచ్చు. వాడే అంటే వరుస క్రమం నేను మళ్ళీ చెప్తాను, ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వరుస క్రమంలో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. మనం అష్యూర్ సోపు వాడిన తర్వాత, మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో స్నానం చేసిన తర్వాత ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడాలి ఫేస్ కి. ఫేస్ కి ఎలా ఎలా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎందుకు ప్రతిసారి చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి అని చెప్తున్నాను అంటే, ఆల్రెడీ మన స్కిన్ మీద, ఫేస్ మీద స్వేద రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల దగ్గర డస్ట్ పేరుకుపోయి ఉంటది అనమాట. మీరు ఎప్పుడైతే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ డైరెక్ట్ గా అప్లికేషన్ ఫేస్ మీద చేస్తామో, దాని వల్ల ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి స్కిన్ లో లోపలికి హత్తుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే అలా వెళ్ళకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ చన్నీళ్లు పోయడం వల్ల ఆ చన్నీళ్ళకి ఆ పార్టికల్స్ అనేది పక్కకు తొలగిపోతాయి, ఆ స్వేద రంధ్రాల నుంచి పక్కకు వచ్చేసాయి. జస్ట్ ఇది పించ్ ఆఫ్ తీసుకొని, నేను ఎప్పుడు చెప్తాను, స్కిన్ మీద, ఫేస్ మీద, ముఖ్యంగా ఫేస్ మీద ఎప్పుడు అరిచేతులు పెట్టద్దు. అరిచేతులు పెట్టి చకచక రుద్దద్దు. ఎందుకు అని అంటే స్కిన్ సాగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటది. మనం హడావిడి టైంలో ఏం చేస్తామంటే, ఈ స్కిన్ మీద, ఫేస్ మొత్తం మీద అరిచేతులు మొత్తం పెట్టేసి చకచక రుద్దేసి మనం వాష్ చేసేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. అలా చేయడం వల్ల ఈ స్కిన్ లోపల ఉన్న సన్నటి నరాలు, డెలికేట్ నరాలు, మన మన బాడీ కంటే కూడా మన ఫేస్ 7 రెట్లు సెన్సిటివ్ అన్నమాట. ఆ సెన్సిటివ్ గా ఉన్న నరాలు జారిపోతాయి అన్నమాట. అలా జారిపోవడం వల్ల మనకి ఏంటి నష్టము అని అంటే,
పోయినసారి చెప్పాను పిగ్మెంటేషను, ముడతలు అలాంటివి ఎక్కువగా వస్తాయి అనమాట. తక్కువ వయసులో కూడా ఎక్కువ ఏజ్ వాళ్ళలాగా కనిపిస్తారు. అలా చేయొద్దు. జస్ట్ ఫింగర్స్ మీద పించ్ ఆఫ్ వేసుకొని దాన్ని చక్కగా ముని వేళ్లతో రబ్ చేసుకొని ఖచ్చితంగా గడ్డం దగ్గర నుంచి అప్పర్ డైరెక్షన్ అంటే పైకి పైకి రబ్ చేసుకుంటూ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కళ్ళ దగ్గరకు వచ్చేసరికి యారో మార్క్ లో అలాగ మొత్తము ఒక 30 సెకండ్స్ ఫేస్ ని నీట్ గా వాష్ చేసుకోవాలన్నమాట. ఫేస్ నీట్ గా వాష్ చేసుకున్నాక ఇంకా వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవడమే. తర్వాత వచ్చేసి ప్రత్యేకంగా క్లెన్జర్ టోనరు ఈ సీజన్ లో మనం వాడాలి. ఎందుకు క్లెన్జర్ టోనర్ వాడాలి అని అంటున్నాను అని అంటే దీంట్లో ఆల్రెడీ షియా బటర్ ఉంది. షియా బటర్ తో పాటు మిల్క్ యాడ్ అయ్యి ఉంది. మిల్క్ తో పాటు టోనర్. టోనర్ ఎందుకు? మేము మేకప్స్ లో టోనర్ వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఏ రకమైన ప్రోడక్ట్ మన ఫేస్ మీద పెట్టినా హెల్త్ కి, స్కిన్ హెల్త్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని అన్న ఒక ఉద్దేశంతో టోనర్ ని ఎక్కువ వాడతాం అన్నమాట మేము. అలాగే క్లెన్జర్ వచ్చేసి మిల్క్ యాడ్ అయి ఉంటది, దాంట్లో షియా బటర్ కలిసి ఉంటది అనమాట. అందుకని ఈ రెండు కలిపిన ఈ ప్రోడక్ట్ ప్రత్యేకంగా చలికాలంలో చక్కగా వాడుకోవచ్చు. ఇది ఫేస్ కే కాదు, హ్యాండ్స్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు, లెగ్స్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీని వల్ల యూజ్ ఏంటంటే మన స్కిన్ లో ఎప్పటి నుంచో ఎక్కువగా ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుంది అనమాట. బయటకు వెళ్ళొస్తాము, చన్నీళ్ళతో మొహం కడుక్కు ఫేస్ వాష్ చేసుకుంటాము, ఇంట్లో కూర్చుంటాం, అంతేగాని ఫేషియల్ అదే ఫేస్ వాష్ కానీ క్లెన్జర్ టోనర్ అలాంటివి వాడాలని మన లీడర్స్ మనమే ఆలోచించాం అనమాట. అలా ఆలోచించకపోవడం వల్ల ఫేస్ ట్యాన్ అయిపోయి మనం బయట ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు మన ఫేస్ అంతా బాగుండట్లేదు. కానీ ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఫేస్ లో షైన్ వస్తుంది అనమాట. ప్రత్యేకంగా ఈ ప్రోడక్ట్స్ చలికాలం ఎక్కువ శాతం వాడుకోవాలన్నమాట. ఇది ఇది కూడా సేమ్ ప్రాసెస్. జస్ట్ ఒక పించ్ ఆఫ్ వేళ్ల మీద వేసుకొని, నేను ముందే చెప్తున్నాను లీడర్స్, చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే క్లెన్జర్ టోనరు డస్ట్ బాగా పోతుంది అని చెప్పి నైట్ టైమే అప్లికేషన్ చేసుకొని పడుకుంటున్నారు. దయచేసి నైట్ టైం ఎవ్వరూ కూడా అప్లికేషన్ చెయ్యొద్దు. ఎందుకు అనంటే మనము ఏదైనా ఒక మంచి వస్తువైనా ఒక చెడు వస్తువైనా మితంగా తీసుకున్నంత సేపే అది వాల్యుబుల్ గా పనిచేస్తుంది. అమితంగా తీసుకుంటే అది మనకి రివర్స్ లో పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎవరికి మన బిజినెస్ కోసం ఇచ్చి మన కంపెనీకి చెడ్డపేరు తేవద్దు. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ ప్రోడక్ట్ వాళ్ళు వాడాలన్న ఒక ఉద్దేశంతో, మనకి పీవీలు రావాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి అవసరమైన ప్రోడక్ట్ ఇస్తున్నాము, అనవసరమైన ప్రోడక్ట్ కూడా ఇస్తున్నాం. దానివల్ల కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. వద్దు. వాళ్ళ స్కిన్ ఏ టైపో తెలుసుకోండి, ఆ టైప్ ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి త్వరగా పొడి బారదు ఈ సీజన్ లో. డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా పొడి బారుతుంది, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఎక్కువ పొడి బారుతుంది, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎక్కువ పొడి బారుతుంది. ఇలాంటి స్కిన్ వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ రిఫర్ చేయొచ్చు మనం. ఆ రిఫర్ చేసినాక ఎలా వాడుకోవాలో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అండర్ ఐ సిరం ఇచ్చొచ్చారు, ఎలా వాడుకోవాలో తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారు, పక్కన పడేస్తారు ఆ డబ్బాని. మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళు వాడతారు, దానికి రిజల్ట్ ఉంటది. దాని తర్వాత మనకి బిజినెస్ డెవలప్ అవుతుంది అనమాట. అలా ఇది వాడుకోవాలి లీడర్స్. తర్వాత వచ్చేసి న్యాచురల్ గా అంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను, బ్రైట్నింగ్ క్రీమ్ వాడుకోవచ్చు, SPF 50 వాడుకోవచ్చు. SPF 50 కూడా ఈ ఈ చలికాలంలో వాడుకోవాలి. ఎందుకు వాడుకోవాలి అంటే దీంట్లో ఆల్రెడీ SPF 50 ఉంది, ప్లస్ P ఉంది. దానితో పాటు మాయిశ్చరైజర్ అంటే లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజర్ గా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఏం వాడాలి, క్లెన్జింగ్ వాడాలి, తర్వాత ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడాలి, తర్వాత క్లెన్జర్ టోనర్ వాడాలి, తర్వాత మన మాయిశ్చరైజర్ రాసుకున్నాక బ్రైట్నింగ్ క్రీమ్ వాడుకోవచ్చు. అంటే మన దగ్గర ఏవైతే ప్రోడక్ట్ ఉందో, ఇప్పుడు కొంతమందికి స్కిన్ ఎక్కువ లూజ్ అవడం వల్ల ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఎక్స్ట్రా వాడుతున్నారు. అవి ఏవి వాడినా కానీ లాస్ట్ లో మాత్రం మన SPF 50 ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. మేడం మీరు
ఎండక ఎండకి వెళితేనే SPF 50 వాడాలి అని అన్నారు. చలికాలం కూడా ఎందుకు అని మీరు డౌట్ రావచ్చు. కానీ చలికాలంలో వాడడం వల్ల మనకి లోపల ఉన్న సిస్టమ్ మొత్తం రిపేర్ చేసుకుంటా వస్తుంది అనమాట. SPF 50 అనేది కొలాజిన్, నేను ఆల్రెడీ అంతకుముందు చెప్పాను. మెలోనిన్ అనే పదార్థం మన స్కిన్ లో అధిక మోతాదులో ఉంటది. దాని వల్ల మంగుమచ్చలు, మొటాలు ఇలాంటివన్నీ వస్తాయని. మరి ఆ ప్రక్రియ చలికాలం అని ఆగిపోదు కదా, కాబట్టి SPF 50 ఖచ్చితంగా వాడుకోవాలి. నేను చెప్పే ఏ ప్రోడక్ట్ మీ ఫేస్ మీద అప్లికేషన్ జరగాలంటే ఫస్ట్ ఫ్యాన్ ఆపేయాలి. ఫస్ట్ ఫ్యాన్ ఆపేసి ఫేస్ మీద చేతులు పెట్టద్దు. జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ వేళ్ల మీద తీసుకొని 2 వేళ్లతో రబ్ చేసుకొని ఎప్పుడు కూడా గడ్డం దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ వాడినా పైకే రాసుకోవాలి. నేను చెప్తున్నాను, బాడీ మీద అయినా సరే మనం పైకే అప్లికేషన్ చేసుకోవాలి. పైకి అప్లికేషన్ చేసుకోవడం వల్ల స్కిన్ తొందరగా ముడతలు రాకుండా ఉంటదన్నమాట. మన స్కిన్ అని మనమే కేర్ తీసుకోవాలి. కాబట్టి ఏం రాసుకున్నా కాళ్ళ దగ్గర నుంచి పైకి రాసుకోండి, చేతుల దగ్గర నుంచి పైకి రాసుకోండి, ఫేస్ దగ్గర నుంచి నెక్ దగ్గర నుంచి పైకే రాసుకోండి. ఇంకొకటి ఏంటంటే మన ఫేస్ నెక్ వేరువేరుగా ఉంటది. ఎందుకంటే ఫేస్ మీద ఉన్న జాగ్రత్త నెక్ మీద మనం చూయించాం. కానీ మనం చెప్పే ప్రోడక్ట్స్ ఏవైనా సరే లీడర్స్, నెక్ దగ్గర నుంచి ఫేస్ దగ్గరికి వాడుకోండి. ఇంకొకటి ఏంటంటే పోయినసారి నేను మర్చిపోయాను చెప్పడం, SPF 50++P వాడినప్పుడు వెంటనే బయటికి వెళ్ళొద్దు. అది శీతాకాలం అయినా సరే, వర్షాకాలం అయినా సరే, ఎండాకాలం అయినా సరే. ఒక 25 మినిట్స్ మనం బయటికి వెళ్లే ముందలే ఈ SPF 50ని మన ఫేస్ మీద అప్లికేషన్ జరగాలి. ఎందుకు అలా జరగాలి అని అంటే, బయటికి వెళ్ళగానే మన మన డస్ట్ కి వెంటనే అప్పుడే రాసుకొని బయటికి వెళ్ళడం వల్ల వెంటనే ఆ టెస్ట్ వల్ల మనం ఇలా తుడుచుకున్నప్పుడు వెళ్ళిపోతా ఉంటది అనమాట. కానీ ఎప్పుడైతే 25 మినిట్స్ మన ఇంట్లో ఉంటామో ఇది ఆల్రెడీ 7 పొరల్లోకి అబ్జర్వ్ అయి ఉంటది. అబ్జర్వ్ అయిపోయినాక ఇంకా దాన్ని బయటికి పోదన్నమాట. ఆ ప్రోడక్ట్ ఒక పనితనం స్టార్ట్ చేస్తుంది. పగలపూటైనా నైట్ పూటైనా. నైట్ పూట SPF అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా SPF వాడాల్సిందే, చలికాలం అయినా సరే. సార్ దినేష్ సార్, క్లియరా? ఏమన్నా స్పీడ్ అవుతుందా సార్? సార్ దినేష్ సార్. మేడం క్లియర్ గానే ఉంది. ప్లీజ్ కొంచెం స్పీడ్ స్లో ఏం చేస్తే లేదా? ఇంకా బాగుంటుంది. అదే అది నాకు స్లో చేయాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సారీ లీడర్స్, నాకు కొంచెం అంటే తెలిసిన సబ్జెక్ట్ అయిపోయి స్పీడ్ వెళ్ళిపోతుంది అనమాట. నేను స్లో చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత వచ్చేసి చెప్పాను కదా, అష్యూర్ మాయిశ్చరైజర్ వాడుకోవాలి. ఆ మాయిశ్చరైజర్ కూడా బాడీకి అసలు ఎలా వాడుకోవాలి, మీకు వచ్చిన డౌట్ నేను చెప్తాను. మాయిశ్చరైజర్ మనం చేతి మీద వేసుకొని ఏమంటారు, గిన్నెలు తోమినట్టు రుద్దేస్తా ఉంటాం. చేతుల మీద కాళ్ళ మీద బాడీ మీద చక్క రుద్దేస్తా ఉంటాం. ఎప్పుడు కూడా అలా రుద్దకూడదండి. జస్ట్ పించ్ ఆఫ్ హ్యాండ్ మీద వేసుకొని ఫస్ట్ ఫింగర్స్ తో మనకి బ్యాంగిల్ వేసుకునే షేప్ ఉంటది కదా, రౌండ్ షేప్, ఫింగర్స్ తో రౌండ్ షేప్ లో కరెక్ట్ గా మన మణికట్టు దగ్గర నుంచి మనం రబ్ చేస్తూ చిన్నగా ఎందుకు అలా రబ్ చేయాలి మేడం, మామూలుగా రాసుకోవచ్చు కదా, మాకు ఇదంతా టైం వేస్ట్ అని మీరు అనుకోవచ్చు. కాదండి, ఇలా రాసుకోవడం వల్ల మన స్కిన్ లోపల ఉన్న నరాలన్నీ యాక్టివ్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్నమాట. దాంతో పాటు 7 పొరల్లోకి స్ప్రెడ్ అవుతుంది క్రీమ్. మనం ఇప్పుడు కొంచెం రాసుకున్నా గానీ హ్యాండ్ మొత్తం అప్లికేషన్ చేసుకోవచ్చు. బ్యాంగిల్ టైప్ లో అరిచెయ్యి అస్సలు తగలద్దు చేతికి. మనం ఎప్పుడు ఎక్కడ ఏ క్రీమ్ రాసుకున్నా అరచేతులు తగలాల్సిన అవసరం లేదు మనకి. ఖచ్చితంగా ఈ వేళ్లతోనే బ్యాంగిల్ షేప్ లో మణికట్టు దగ్గర నుంచి చేతిని మడత పెట్టుకొని అలా రబ్ చేసుకుంటూ పైదాకా రాసుకోవచ్చు. దాని తర్వాత సర్కిల్ షేప్ లో కొంచెం ఒక 2 సెకండ్స్ సర్కిల్ షేప్ లో మునివేళ్లతో మసాజ్ చేసుకుంటూ మనము హ్యాండ్ దాకా వెళ్ళచ్చు. ఈ మసాజ్ వాళ్ళు వచ్చి పార్లర్ వాళ్ళే చేయాల్సిన అవసరం లేదండి. రెగ్యులర్ గా మనం పిల్లలకి కొబ్బరి నూనె పెట్టేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు మనమే చేస్తాం మసాజ్లు. చక్కగా మీరే ఇంట్లో కూర్చొని నీట్ గా ఎప్పుడు కూడా కింద నుంచి పైకి రానివ్వండి. మీ చేతులు ఏదన్నా ముడతలు పడి ఉన్నా, ఏదన్నా అనీజీగా ఉన్నా
ఈ స్టెప్స్ వాడి చూడండి, మీ స్కిన్ లో మీకే తేడా తెలుస్తుంది. ఇలా వాడడం వల్ల స్కిన్ కూడా గ్లో వస్తుంది అనమాట. ఎందుకు? మీకు ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటుంది స్కిన్, మీరు ఈ మసాజ్ చేయడం వల్ల స్కిన్ రిలాక్స్ అవుతుంది. అలా వాడుకోవడం వల్ల మీకు చాలా హెల్దీ స్కిన్ వస్తుంది, గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. చలికాలంలో ఇలా చేతి గోరుతో పక్క చేయి మీద ఇలా గీస్తే గీత పడిపోతుంది అనమాట. అసలు అనీవెన్ గా వైట్ వైట్ గా అంటే చాలా అన్లుక్కీగా ఉంటది అనమాట స్కిన్ మొత్తం. అలా కాకుండా ఇది వాడటం వల్ల స్కిన్ బాగుంటది. దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ వల్ల మన స్కిన్ హెల్దీగా ఉంటది. వాడుకునే పద్ధతి వాడుకోవడం వల్ల ఇంకా హెల్దీ వస్తుంది అనమాట. దీంట్లోనే ఇంకొక లోషన్ ఉందండి, హ్యాండ్ లోషను. అది వచ్చేసి కాళ్ళకి, చేతులకి, నెక్కు మాత్రమే పనికొస్తుంది. అది నేను అవాయిడ్ చేశాను, అందుకే స్కిప్ చేసేసాను. ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టుకొని కొనుక్కొని మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు 2 ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇచ్చి రాలేము, ఏదైనా ఒకటి మాత్రమే ఇచ్చి రాగలుగుతాం. కానీ అందుకోసమని నేను ఆ ప్రోడక్ట్ ని నేను అవాయిడ్ చేశాను. కానీ అది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది, అది కూడా వాడుకోవచ్చు. సేమ్ అది కూడా షియా బటర్ తోనే చేస్తారు, కాకపోతే దాంట్లో ఇంకొంచెం ఎక్కువైన కెమికల్ వాడడం వల్ల అది ఓన్లీ హ్యాండ్స్, లెగ్స్, నెక్ మాత్రమే వాడుకోవాలి. ఇది అయితే చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. ఇది ప్రతి ఇంట్లో చలికాలం ఉండవలసిన బెస్ట్ కింగ్ ఆఫ్ అష్యూర్ ప్రోడక్ట్ అని చెప్తానండి. మై ఫేవరెట్ ప్రోడక్ట్. ఎందుకంటే లిప్స్ తో సహా వాడుకోవచ్చు, లిప్స్ కూడా వాడుకోవచ్చు, నైట్ కూడా వాడుకోవచ్చు. నైట్ రాసుకొని పడుకున్నా కానీ మార్నింగ్ అయ్యేసరికి స్కిన్ అంతా చాలా మృదువుగా అదొక రకమైన అరోమా స్మెల్ వస్తూ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట, చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి వెనిలా లిప్ బామ్ అండి, వెలినా లిప్ బామ్. వెలినా లిప్ బామ్ దీని సార్ లిప్స్టిక్ లాగా ఉంటది చూడండి. ఓకే ఓకే ఓకే, ఇదే ఓకేనా ఇదే. మేడం? ఇదే ఇదే. ఆ లేటెస్ట్ చూడండి ఒకసారి, పిక్ చూడండి, బ్లూ కలర్ లో ఉంది, వెలినా లిప్ బామ్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక 5 ఫ్లేవర్ లో వస్తుంది: కుంకుమ పువ్వు, స్ట్రాబెరీ, గులాబీ రేకులు, మిల్క్, బటర్, షియా బటర్. 5 ఫ్లేవర్స్ లో వస్తుంది. ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లో నేను కనిపిస్తుంది కదా, ఇది ఖచ్చితంగా జెంట్స్ వాడచ్చండి. ఈ వైట్ కలర్ లో వచ్చే లిప్ బామ్, ఎందుకంటే మనకే కాదు కదా, జెంట్స్ కూడా స్కిన్ పొడిపారిపోతా ఉంటది. వాళ్ళు కనుక లిప్ బామ్ వేసుకుంటే లిప్స్ పింక్ షేడ్ లో, రెడ్ షేడ్ లో వస్తా ఉంటాయి అన్నమాట. చూడడానికి అసహ్యంగా ఉంటది, ఏంటి అబ్బాయి అయ్యుండి లిప్స్టిక్ వేసుకున్నాడు అనే ఒక చిన్న ఆ అలా అనుకుంటా ఉంటారు. అలా అనుకోకుండా ఉండొచ్చు. సేమ్ ప్రాసెస్ లో ఈ లిప్ బామ్ జెంట్స్ వాడచ్చు. ఇది మనం వాడిన తర్వాత కూడా ఖచ్చితంగా 12 అవర్స్ పనిచేస్తుందండి ఈ లిప్ బామ్ అనేది. ఎందుకు 12 అవర్స్ పనిచేస్తుంది అని అంటే, పైకి కనపడదు, లోపల లోపల నుంచి పెదాల మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ ని తీసేసి మనకి పిగ్మెంటేషన్ ఉంటది లిప్స్ మీద, ఆ పిగ్మెంటేషన్ కూడా తొలగించి ఖచ్చితంగా మనకి లిప్స్ మీద పూతలు లాంటివి అలాంటివి ఉంటాయి అనమాట. ఏంటి మేడం ఒక లిప్ బామ్ చేయించి ఇన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా తగ్గుతాయండి ఇవన్నీ. ఈ లిప్ బామ్ వాడడం వల్ల ఎప్పుడు లిప్స్ ఫ్రెష్ గా ఉంటాయి అనమాట. మనం లిప్స్టిక్ వాడాల్సిన అవసరం కూడా మేబీ ఉండదు, ఎందుకంటే మనం వాడే కొద్దీ కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. మనకి మన ఒరిజినల్ షేడ్ అంటే మన ఏదైతే న్యాచురల్ గా మన లిప్స్ మనం పుట్టినప్పుడు కానీ మనం కొంచెం పెద్ద అయినా కానీ పింక్ షేడ్ లో ఉండేయో, ఆ షేడ్ కి మీకు ఏ షేడ్ అయితే ఉందో ఆ షేడ్ కి దీన్ని తీసుకొచ్చేస్తుంది అనమాట మన లిప్స్ ని. దాంతో పాటు దీంట్లో కూడా ఎస్పీఎఫ్ ఉంది, SPF 10 కలిసి ఉంటది అనమాట. ఎందుకంటే లిప్స్ కూడా ఎండ నుంచి ప్రొటెక్షన్ అవసరం, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ అవసరం, మాయిశ్చరైజర్ కూడా అవసరం. కాబట్టి దీంట్లో SPF 10 ఉంటది, షియా బటర్ ఉంటది, అలాగే కొన్ని రకాలైన ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఆర్గానిక్ అండి. మన మన గురువు గారు చెప్పినట్టు, మన గౌతమ్ బాలి గారు చెప్పినట్టు మాత్రం ఈ లిప్స్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ మొత్తము ఆర్గానిక్. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవాలి చాలా మందికి డౌట్ ఇది కూడా.
ఎందుకు ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ చివరి లిప్ దగ్గర నుంచి ఈ చివరికి రాసేసుకొని మళ్ళీ పైన లిప్ దగ్గర నుంచి ఈ చివరికి రాసేసుకోవచ్చు కదా మేడం అని ఒక డౌట్ ఉంటది. అలా వాడొద్దండి. అలా వాడడం వల్ల ఇక్కడ కూడా స్కిన్ ముడతలు వచ్చే ప్రాబ్లం ఉంది, చారలు వచ్చి పగుళ్ళు వస్తాయి. మనం వాడే ఏ ప్రోడక్ట్ అయినా సరే కరెక్ట్ గా వాడుకోవాలి. లిప్స్ మధ్యలో నుంచి, కింద పెదవి లిప్ ఉంటది కదా, దాని మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి లిప్స్టిక్. అది స్టార్ట్ చేసినాక, అదే లిప్ బామ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ రైట్ హ్యాండ్ కి స్లోగా రబ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ రాయొద్దు, ఏదైనా సరే కొద్దిగా రాయండి. లేదు లిప్స్టిక్ వేరే వాళ్ళు కూడా వాడతారని అంటే జస్ట్ హ్యాండ్ తో తీసుకోండి. హ్యాండ్ తో తీసుకొని జస్ట్ మసాజ్ చేసినట్టు ఒక ఫింగర్, ఫస్ట్ ఫింగర్ బటన్ వేలు పక్కన ఉండే ఫింగర్ తో కొంచెం లిప్ బామ్ ని ఇలా తీసుకోండి. లిప్ మీద రౌండ్ సర్కిల్ మసాజ్ చేయండి. రౌండ్, ఇది యాక్చువల్ గా పగలే వాడాల్సిన అవసరం లేదు, నైట్ కూడా వాడుకోవచ్చు. నైట్ మసాజ్ చేసినా గానీ లిప్స్ మనం నిద్రపోయేటప్పుడు రిపేర్ సిస్టమ్ బాగా జరుగుతుంది అనమాట. దాన్ని రౌండ్ షేప్ లో ఫస్ట్ కుడి వైపు నుంచి స్టార్ట్ చేయండి, లిప్ అంచు వరకు అలాగా రౌండ్ షేప్ లో రబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ వైపు, ఇక్కడ ఒక సగం పార్ట్ ఆపేసాం మనం, దాన్ని మళ్ళీ రౌండ్ షేప్ లో నెక్స్ట్ చివరి వరకు, మన లిప్ చివరి వరకు మసాజ్ చేసుకొని నాక ఒక్కసారి మొత్తం ఇట్లాగా యారో మార్కులో ఎడం చేతి దగ్గర నుంచి కుడి చేతికి లిప్ బామ్ రాసుకోండి. అక్కడతో అది ఆ కింద లిప్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ పై లిప్ వచ్చేసరికి జస్ట్ అదే ప్రాసెస్, మధ్యలోకి వేలు పెట్టుకోండి, రౌండ్ షేప్ లో మసాజ్ చేసుకోండి. మళ్ళీ లెఫ్ట్ కి వచ్చేసి రౌండ్ షేప్ లో మసాజ్ చేసుకొని ఈసారి రైట్ నుంచి లెఫ్ట్ కి ఆరో మార్కులో రబ్ చేయాలి. మేడం మీరు కావాలని చెప్తున్నారా ఈ మసాజ్లు అన్నీ మేము చేసుకోలేము అని అనుకోవద్దు, ఎవరు కావాలని చెప్పట్లేదండి. సీరియస్లీ ఇలా చేస్తేనే మన స్కిన్ హెల్దీగా ఉంటది. చెప్పాను కదా, నేను 11 years నుంచి బ్యూటిషియన్ చేస్తున్నా. ఎక్కడ ఏ ప్రోడక్ట్ ఎలా వాడితే రిజల్ట్ వస్తుంది అనేది ఖచ్చితంగా నా బ్రెయిన్ లో ఉంది. యాక్చువల్లీ అందుకే నేను ఇంత స్పీడ్ గా నా వాయిస్ వస్తుంది, ఏమంటారు, తముడుకోకుండా చెప్పగలుగుతున్నా. లేదు ఇది నిజంగా నాకు ఒక కొత్త ప్రోడక్ట్, ఇది నేను చెప్పలేని ప్రోడక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా బుక్ కావాలి. నాకు మీలాగే చూసుకొని చెప్పాల్సి వచ్చిన అవసరం ఉండేది. కానీ ఏ ప్రోడక్ట్ అయినా నేను రియల్ గా వాడానండి, నా దగ్గర కూడా ఉంది లిప్ బామ్. నేను వాడి ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను మీకు సజెషన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి తులసి డ్రాప్స్, పంచ తులసి. ఇందాక నేను మాయిశ్చరైజర్ చెప్పాను కదండి, దాన్ని మనం బయటకు వెళ్ళేటప్పుడు బీబీ క్రీమ్, అంటే మన బీబీ క్రీమ్ తో కలిపి, అంటే కాంపాక్ట్ ఏమంటారు ఫౌండేషన్ తో కలిపి మాయిశ్చరైజర్ ని కూడా వాడుకోవచ్చు మనం, ఒక ఫేస్ మాస్క్ లాగా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట మనకి. బీబీ క్రీమ్ ఎప్పుడు ప్యాచీగా వస్తుంది. సార్ దినేష్ సార్, పంచ తులసి సార్, ఆ మాయిశ్చరైజర్ వాడడం వల్ల బీబీ క్రీమ్ వాడితే ప్యాచీ లుక్ ఉండదు, అన్ఈవెన్ లుక్ ఉండదు. న్యాచురల్ గా, అంటే మనం మేకప్ వేసుకుంటా ఉంటాం, మేకప్ వేసుకున్నప్పుడు ప్రైమర్, మాయిశ్చరైజర్ ఇవన్నీ స్పెషల్ గా కొనాలి. అలా కొనకుండా మన మాయిశ్చరైజర్ ని జస్ట్ హ్యాండ్ మీద, అరచేతి మీద వేసుకొని బీబీ క్రీమ్ తీసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోండి. అరచేతిలో ఉంగరపు వేలుతో బాగా మిక్స్ చేసుకొని డాట్స్ లాగా పెట్టుకొని ఫేస్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు, మేకప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. పంచ తులసి యాక్చువల్ గా కింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని చెప్పాలి పంచ తులసి. దీంట్లో ఇది మనం చాలా మంది అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే ఏముందిలే మనకి తెలియంది కాదు కదా ఈ తులసి అని మనం చాలా మంది అవాయిడ్ చేస్తామండి. కానీ ఈ సీజన్ లో ప్రత్యేకించి మన వింటర్ సీజన్ లో, ఎండాకాలంలో తాగుతాం, వర్షాకాలంలో తాగుతాం, కానీ చలికాలంలో వాటరు చాలా తక్కువ తీసుకుంటాం. చాలా తక్కువ తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవుతుంది అనమాట. ఎండుంటేనే డిహైడ్రేట్ అవుతుందని చాలా మంది అనుకుంటారు, అది రాంగ్ డెసిషన్ అండి. చలికాలంలో కూడా బాడీ డిహైడ్రేట్ అవుతుంది. డిహైడ్రేట్ ఎందుకు అవుతుంది అని అంటే, మన స్కిన్ పొడి పారిపోతుంది అని చెప్పా. చలికాలంలో ఎందుకు పొడి పారిపోతుంది, వాటర్ శాతం తక్కువ అవ్వడం వల్ల. అదే మన పంచ తులసి తీసుకోవడం వల్ల మన స్కిన్ లో ఉన్న తేమ తత్వాన్ని నిలిపి ఉంచుతుంది అనమాట.
దాంతో పాటు లోపలికి వెళ్ళడం వల్ల బాడీ హైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. అంటే మనకు ఒక ప్రొటెక్షన్ లాగా మన పంచ తులసి పనిచేస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి 5 రకాల తులసిలు కలిసి ఉంటాయండి. రామ తులసి, విష్ణు తులసి, ఆ యాక్చువల్ గా నాకు గుర్తు రావట్లేదు, చెప్తాను. ఇది ఎందుకంటే నేను అర్థమైందా మీకు? చూసారా, ఇది నా టాపిక్ కాకపోయేసరికి నేను జస్ట్ ఒక సెకండ్ ఆగాను. బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైనా నా టాపిక్ అయ్యేసరికి టక్క చెప్పేశాను అనమాట. దీంట్లో 5 రకాల తులసులు కలిసి ఉంటాయండి. నాకు పేర్లు ఐడియా లేదు. యాక్చువల్గా ఇది ఎలా వాడుకోవాలి, మనం ఏం చేస్తామంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని దానికి ఫుల్ వాటర్ నింపేసి ఒక 5 డ్రాప్స్, ఒక 4 డ్రాప్స్ వేసుకొని బ్యాగ్ లో పెట్టేసుకొని వెళ్ళిపోతాం బయటికి. కానీ తాగే పద్ధతి అసలు అది కానే కాదండి. ఫస్ట్ ఎప్పుడు పంచ తులసి వాడాలి అని అంటే వాటర్ ని హీట్ చేయాలి. గోరు వెచ్చగా కాగబెట్టి దా ఒక 2 గ్లాసెస్ తీసుకోండి. మన ఏజ్ వాళ్ళైతే ఒక 2 గ్లాసెస్ తీసుకొని ఒక వాటర్ కాగబెట్టండి. ఫస్ట్ గోరు వెచ్చగా కాగబెట్టినాక ఆ వాటర్ తీసుకొని ఒక 5 డ్రాప్స్ 2 గ్లాసుల్లో కలిపి ఒక 5 డ్రాప్స్ వేసుకొని ఆ 2 గ్లాసెస్ మనమే తాగాలి, పక్క వాళ్ళకి ఇవ్వద్దు. పరగడుపున తాగాలి. పరగడుపున తాగడం వల్ల మన మన నోట్లో ఉన్న పుండ్లు దగ్గర నుంచి, దుర్వాసన దగ్గర నుంచి, పళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, లోపల ఉన్న పేగుకి సంబంధించిన ప్రాబ్లం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్లియర్ అవుతుంది అనమాట. పరగడుపున తాగడం ఎందుకు అని అంటే తులసి అనేది యాంటీబయాటిక్ అనమాట. యాంటీబయాటిక్ ని పొద్దున్నే మనం లోపలికి పంపించడం వల్ల మన బాడీ చాలా హెల్దీగా ఉంటది. మనకి కఫము గాని, కళ్ళే ఆగిపోతుంది గొంతులో, అలాంటి ప్రాబ్లమ్స్ కానీ, జలుబు చేయడం కానీ, తలనొప్పి కానీ, దగ్గు కానీ, సీజనల్ గా వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ ఇవి ఏమి రాకుండా కాపాడుతుంది. బై మిస్టేక్ మీరు వచ్చినాక వాడదాం అని ఎవరు అనుకోవద్దండి. ఈ ప్రోడక్ట్స్ ఏవైనా సరే, మన సప్లిమెంట్స్ కానీ ఏవైనా సరే మన ప్రాబ్లం రాకముందు వాడుకోవాలన్నమాట. రాకముందు వాడుకుంటేనే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి. నేను మా బావగారు రాజమండ్రి నుంచి వచ్చారు ఒక మీటింగ్ కి సింగరాయకొండలో. నేను ఇంటికి వెళ్ళేసరికి మా పెద్ద అబ్బాయికి 102 ఫీవర్ ఉంది. నాకు పొద్దున్నే ఫీల్డ్ ఉంది, నేను మాటూరు వెళ్ళాలి. అయితే నాకు అసలు ఏం చేయాలో ఏం అర్థం కాల. ఇంగ్లీష్ మందులు అప్పటికి చాలా వరకు మానేసా నేను. కొలెస్ట్రాము, అలవీరా 2 డోసులు 2 డోసులు 2 డోసులు 3 పూట్ల మింగిపించాను అబ్బాయి చేత. తర్వాత వచ్చేసి ఈ తులసి డ్రాప్స్ వేడి నీళ్లు కాగబెట్టి, గోరువెచ్చని నీళ్ళు కాగబెట్టి ఒక 5 డ్రాప్స్ 1 లీటర్ వాటర్ లో పోసి అబ్బాయికి సిప్ బై సిప్ మామూలు నీళ్ళు ఇవ్వకుండా సేమ్ ఈ తులసి వాటర్ తాగిపించాను. రాత్రి 10ంటికి స్టార్ట్ చేస్తే తెల్లారి 6ంటికల్లా మా వాడు లేచి కూర్చున్నాడు. మా బావ ఆశ్చర్యపోయాడు, ఏంటి అసలుకి ఏం చేస్తావు, ఒక టాబ్లెట్ కూడా తెచ్చేయలేదు నువ్వు అబ్బాయికి, ఎలా లేచాడు అని. అంత ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి మన ప్రోడక్ట్స్, దాని తులసి డ్రాప్స్ తో సహా. అలా వాడుకోవడం వల్ల ఎక్సలెంట్ గా ఉంటది. బాటిల్ అనేది ప్లాస్టిక్ బాటిల్ వాడండి. గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ వాడాలి. స్టీల్, రాగి వాడకూడదు. ఎందుకంటే దీంట్లో ఉన్న మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టీల్, రాగి బాటిల్ కతుక్కొని దీని రిజల్ట్ మనకు ఉండదు అనమాట. కాబట్టి ప్లాస్టిక్ బాటిల్ కానీ గాజు బాటిల్ కానీ వాడుకోండి. చిన్న పిల్లలకైతే 2-3 డ్రాప్స్ మాత్రమే ఇవ్వండి. 5 డ్రాప్స్ 7 డ్రాప్స్ ఇవ్వద్దు. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రము 5-7 డ్రాప్స్ వాడుకోండి. 20 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైనా సరే, ఒక 15 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైనా మాత్రం 2-3 డ్రాప్స్ మాత్రమే ఇవ్వండి. నీళ్లు కాగబెట్టి పంచతులసిని కలిపి ఇవ్వండి. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను లీడర్స్. ఈ తులసి డ్రాప్స్ అనేది ఇంతవరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే వాటర్ లో కలుపుకొని తాగుతాం అనుకున్నాం. కానీ నేను ఒక గొప్ప విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పూర్తి స్థాయిలో మైగ్రేన్ హెడ్ఏక్ ఉన్న వాళ్ళకైనా, మార్నింగ్ నుంచి హెడ్ఏక్ తగ్గని వాళ్ళకైనా, ఎవరికైనా సరే, ఇప్పుడు చేతులు కాళ్ళు ఎక్కడన్నా కాలినా, ఎక్కడన్నా పెయిన్స్ వస్తున్నా సరే, తులసి డ్రాప్స్ ని చేతి మీద వేసుకొని ఆ వాటర్ ని మన తల పైన రాసుకోండి. ఎక్కడైతే మీకు పెయిన్ ఉందో అక్కడ రాసుకోండి. మీరు ఒక మ్యాజిక్ చూస్తారు అలా రాసుకోవడం వల్ల. రాసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. దానిపైన ఇంకొక అప్లికేషన్ చేయాలి, అది నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ అప్లికేషన్ అదే చెప్తాను. అది చేసే ముందులు ఈ తులసి డ్రాప్స్ అనేది
మన చేతి మీద కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని ఎక్కడైతే మనకి పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ దగ్గర మసాజ్ చేసుకోండి తులసి డ్రాప్స్ తోటి. లోపలికి ఇనికిపోవాలన్నమాట. ఇనికిపోయేటట్టు మసాజ్ ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అది రాసుకోండి. తర్వాత వచ్చేసి కాలిన గాయాలు, మనం స్టవ్ దగ్గర పని చేస్తూ ఉంటాము, లేదంటే ఎక్కడైనా కాలడం చేతికి కానీ కాళ్ళకి కానీ కాలుతా ఉంటది అనమాట. ఆ కాలిన గాయాల మీద కూడా ఈ తులసి డ్రాప్స్ అప్లికేషన్ చేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు తులసి డ్రాప్స్ అప్లికేషన్ చేయమన్నాను అని అంటే, యాంటీబయాటిక్. మనం దెబ్బలు తగిలితే పసుపు ఎలా వేస్తామో అందుబాటులో మనకి పసుపు 24 గంటలు ఉండదు, కానీ మన ప్రతి లీటర్ బ్యాగ్ లో తులసి డ్రాప్స్ ఉంటది కాబట్టి ఆ తులసి డ్రాప్స్ కింద నుంచి పైకి అప్లికేషన్ చేయండి గాయానికి ఎప్పుడైనా సరే. ఆ రౌండ్ సర్కిల్ అలా డ్రాప్స్ పోసేయడం అలా చేయొద్దు. మన హ్యాండ్ మీద వేసుకొని ఫస్ట్ కింద నుంచి పైకి కొంచెం రౌండ్ గా అప్లికేషన్ చేసుకొని ఆ ఎక్కడైతే గాయం ఉంటుందో దాని మీద జస్ట్ ఒక ఫింగర్ తో టచ్ చేయండి, రుద్దద్దు, టచ్ చేయండి. అలా టచ్ చేసి ఒక 5 సెకండ్స్ వదిలేసేయండి, దాన్ని ఆరిపోవాలన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫుట్ క్రీమ్. ఫుట్ క్రీమ్ ఇందాక నేను మీకు చెప్పాను కదా తులసి డ్రాప్స్ కి రిలేటెడ్ క్రీమ్ ఉందని. తులసి డ్రాప్స్ కి రిలేటెడ్ క్రీము ఇదేనండి, ఫుట్ క్రీము. మనకి ఎక్కడైతే మనం ఏమనుకుంటాం, ఫుట్ క్రీమ్ అంటే కాళ్ళ పగుళ్ళకు మాత్రమే వాడతామని మనం అనుకుంటాం. రాంగ్ డెసిషన్ అండి. కాళ్ళ పగుళ్ళకే కాదు, ఈ ఫుట్ క్రీమ్ వచ్చేసి కాళ్ళ పగుళ్ళకి ఎంత అయితే బాగా పనిచేస్తుందో చేతి పగుళ్ళకు కూడా పనిచేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి కాలిన గాయాల మీద ఇప్పుడు నేను తులసి డ్రాప్స్ వేయమన్నాను. ఆ తులసి డ్రాప్స్ వేసిన ఒక 5 నిమిషాలకి ఈ ఫుట్ క్రీమ్ ని అప్లికేషన్ చేసుకోండి కాలిన గాయాల మీద. మీకు ఎప్పటి నుంచో తగ్గని మచ్చలు కూడా 3 మంత్స్ వాడడం వల్ల ఖచ్చితంగా తగ్గిపోతాయి. సారీ లీడర్స్, పుట్టుకతో వచ్చిన మచ్చలు మాత్రం కాదు, జస్ట్ మధ్యలో దెబ్బలు తగిలినవి కానీ కాలినవి కానీ అలాంటి మచ్చలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తుంది అనమాట. అప్లికేషన్ చెప్పాను కదా, ఏది కూడా ఆ కొట్టినట్టు అప్లికేషన్ చేయొద్దు. సున్నితంగా ఈ క్రీమ్ తీసుకొని కింద నుంచి పైకి కాలిన గాయం మీద అప్లికేషన్ చేయండి. తర్వాత ఏదైతే దెబ్బ ఉందో ఆ దెబ్బ మీద చిన్న చిన్నగా ట్యాప్ చేయండి, జస్ట్ ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల స్ప్రెడ్ బాగా అవుతుంది, ఈ గాయం అనేది తొందరగా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఫుట్ క్రీమ్ ఎలా వాడుకుంటాం మనము? పడుకునేటప్పుడు కాళ్ళు వాష్ చేసేసుకొని జస్ట్ ఆ పాదాల దగ్గర ఎక్కడైతే పగిలిందో అక్కడ వాడేసుకుంటాం. అలా వాడద్దు లీడర్స్. ఎవరైనా సరే ఈ ఫుట్ క్రీమ్ వాడాలి, బాగా రిజల్ట్ రావాలి, మన లీడర్స్ దగ్గర కూడా బాగా, బయట కస్టమర్ల దగ్గర కూడా బాగా రిజల్ట్ రావాలి అని అంటే వేడి నీటిలో సాల్ట్, నిమ్మకాయ పిండుకొని ఒక 10 సెకండ్స్ కాళ్ళు పెట్టండి. చేతులు పగుళ్ళు ఉంటే చేతులు కూడా పెట్టండి. ఎందుకు అలా పెట్టమన్నానంటే మన కాళ్ళు మన చేతులు పగుళ్ళ వల్ల హార్డ్ అయిపోయి ఉంటాయి అనమాట. మన క్రీమ్ అప్లికేషన్ చేస్తే ఆ పగుళ్ళు పైన ఏదైతే పగుళ్ళు ఉంటాయో ఆ ప్యాచ్ల దగ్గర క్రీమ్ అతుక్కుపోయింది, లోపలికి వెళ్ళి పని చేయడానికి టైం పడుతుంది. పని చేస్తుంది, చేయదని నేను చెప్పను, కానీ రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. అదే కనుక ఈ టిప్ పాటించి మనం కనుక ఈ ప్రోడక్ట్ వాడినట్టయితే మనకి అలా పగుళ్ళు ఎక్కువగా ఉంటే పట్టే టైం కంటే కూడా సగం టైం తగ్గుతుంది. అప్పుడు మనకి సేవ్ అవుతుంది. టైం సేవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ప్రొడక్ట్ రిజల్ట్ త్వరగా వచ్చినప్పుడు మనకి కస్టమర్లు పెరుగుతారు. అందరు చెప్పుకుంటారు కదా, ఈ ప్రోడక్ట్ వాడాను చాలా బాగుందని చెప్పుకుంటారు. కాబట్టి ప్రోడక్ట్ రిజల్ట్ అనేది మనం త్వరగా తేవడానికి టెక్నిక్స్ ఏమున్నాయా అని రెడీ చేసుకోవాలి. అలా ఉప్పు నిమ్మకాయ పిండుకొని కాళ్ళు చేతులు రెండు ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా 10 నుంచి ఒక 30 సెకండ్స్ ఉంచుకోగలిగితే ఎక్సలెంట్ గా స్కిన్ మొత్తం మెత్తబడిపోయింది అనమాట. అలా ఉంచుకొని తర్వాత మెత్తటి టవలు, గరుకు క్లాతులు అస్సలు పెట్టద్దండి. ఎందుకనంటే ఈ కాళ్ళ పగుళ్ళు మొత్తం దానికి అతుక్కొని ఆ పీసులు కూడా, దారం పీసులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అలా పెట్టకుండా సున్నితమైన మెత్తటి టవల్ తీసుకొని చిన్నగా ట్యాప్ చేసుకొని తుడుచుకొని మొత్తం ఆరిపోయినాక పంచ తులసి రాసుకోండి. ఫస్ట్ పంచ తులసి డ్రాప్స్ కాలిన ఈ పగుళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళకి ఉన్న పగుళ్ళు, ఆ కాళ్ళకు ఉన్న పగుళ్ళకి చేతికి ఉన్న పగుళ్ళకి పంచ తులసి అప్లికేషన్ చేయండి. ఫస్ట్ చేసినాక ఒక 5 సెకండ్స్ వదిలేసేయండి, ఆరిపోతుంది. ఇది యాక్చువల్ గా పగలైనా రాసుకోవచ్చు, నైట్ అయినా రాసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ మనం రిలాక్స్ అయ్యే టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మనం ఒక 4 అవర్స్ ఇక తిరగము ఎక్కడికి అని అనుకున్నప్పుడు రాసుకోండి. ఎందుకనంటే మనం ఈ క్రీమ్ రాసుకొని అటు ఇటు చెప్పులు వేసుకొని వెళ్ళిపోతే క్రీమ్ పాటికి క్రీమ్
వృధా అయిపోయింది. అందుకోసమని ఎక్కువ ఎక్కువ నైట్ టైం యూజ్ చేయండి. నైట్ టైం కుదరని వాళ్ళకి ఎప్పుడైతే ఒక 4 అవర్స్ జర్నీ చేయడానికో లేదు ఒక 4 అవర్స్ ఎక్కడైనా కూర్చున్నప్పుడు అలా ఒక 4 అవర్స్ టైం ఉంది అని అనుకున్నప్పుడు ఈ క్రీమ్ ని వాడుకోండి. నీట్గా మళ్ళీ చెప్పినట్టు కాళ్ళు పైకి పెట్టుకొని అప్లికేషన్ ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో కింద నుంచి పగుళ్ళ పైకి అప్లికేషన్ చేసుకోండి. పాదాలు మనకి పాదం ఉంది కదా, పాదం రౌండ్ షేప్ లో పగిలి ఉంటది. ఎక్కడైతే ఆ పగులు స్టార్ట్ అయిందో నన్ను అక్కడి నుంచే అరికట్టాలి. మధ్యలో రాయడం వల్ల ఇంకా స్ప్రెడ్ అవుతుంది, ఫ్యూచర్ లో పగిలే అవకాశం ఉంటది. కానీ కింద నుంచి పైకి రాయడం వల్ల ఆ గాయం తొందరగా ఆ పగులు అనేది కింద నుంచి మానుకుంటా వస్తుంది. ఆ స్ప్రెడ్ అవ్వడం అనేది తగ్గుతుంది అనమాట. అరిచేతులకైనా అరికాళ్ళకైనా ఎక్కడైతే స్టార్టింగ్ పగులు చివరి అంచుల దగ్గర నుంచి కింద నుంచి పైకి ఇలా అప్లికేషన్ మసాజ్ రూపంలో స్లోగా జంటల్ గా, అంటే రౌండ్ సర్కిల్ ఇవ్వద్దు లీడర్స్, మళ్ళీ రౌండ్ సర్కిల్ అనుకొని రౌండ్ సర్కిల్ చేసేసారు, చెయ్యొద్దు. కింద నుంచి పైకి మాత్రమే ఇట్లా నొక్కి పెట్టినట్టు మసాజ్ చేసుకోండి. అలా వరుస క్రమంలో ఆ చివరి అంచు దగ్గర నుంచి పైకి, మధ్యలో పైకి, మధ్యలో పైకి, మళ్ళీ పైకి, అలా ఒక 2-3 సెకండ్స్ అప్లికేషన్ చేసుకొని మళ్ళీ కూడా క్రీమ్ రాసేసుకున్నాం అయిపోయింది ఇంకని పైకి లేవద్దు. మళ్ళీ అలా ఒక 2-3 టైమ్స్ కింద నుంచి పైకి అప్లికేషన్ చేసుకోండి. పగుళ్ళ దగ్గర ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. మీరే నమ్మరు, అంత బాగా రిజల్ట్ వస్తుంది అనమాట. చేతి పగుళ్ళకు కూడా అంతేనండి. ఎక్కడైతే మనకి పగిలిందో అరిచే మొత్తం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే పగిలిందో అక్కడ లైట్ గా రబ్ చేసుకోండి. మళ్ళీ రౌండ్ సర్కిల్లో కాదు, కింద నుంచి పైకి. ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలి, ఏ అంటే ఏ ప్రాబ్లంకి ఎలా మసాజ్ చేయాలి, ఫస్ట్ అది కనుక మన మైండ్ లోకి వస్తే మన ప్రోడక్ట్ ఎలా వాడుకోవాలనేది కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు, నో ప్రాబ్లం. అర్థమవుతుందా లీడర్స్? ఏమన్నా వాయిస్ స్పీడ్ అయిందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెస్కేర్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్కేర్. వన్ మినిట్ వెస్కేర్ మేడం, వెస్పేర్ లేదు. సార్ పెట్టాను కదా సార్ మీకు. ఒక్క సెకండ్ లీడర్స్, ఒక్క సెకండ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ లీడర్స్. ఓకే సార్, దినేష్ సార్ పర్లేదు, నేను చెప్తాను. మన లీడర్స్ కి ఐడియా ఉంది వెస్కేరు. వెస్కేర్ తీసుకోవాలి. ఎందుకు వెస్కేరు అని అంటే మనకి చలికాలంలో నొప్పులు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే కండరాలు నరాలు అంటే గట్టి పడిపోయినట్టు, ఆ ఏమంటారు, నీళ్ళకపోయినట్టు వస్తాయి అనమాట. దాని వల్ల పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్, లెగ్ పెయిన్స్, మణికట్టు దగ్గర పెయిన్స్, హెడ్ హెడ్ అంటే తలనొప్పి, అట్లా చాలా పెయిన్స్ వస్తాయి అనమాట. ఆ పెయిన్స్ వచ్చిన చోట మన తులసి డ్రాప్స్ వాడుకొని దానిపైన వెస్కేర్ ని అప్లికేషన్ చేసుకోండి ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో. ప్రత్యేకంగా చలికాలం మనకి పెయిన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వెస్కేర్ ని కూడా మనం ట్రావెలింగ్ చేయాలన్నమాట. దీంతో కూడా ట్రావెలింగ్ చేయడం వల్ల మన పెయిన్స్ టాబ్లెట్స్ వాడకుండా మనకి చక్కగా పెయిన్ రిలీఫ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అలవీరా. అలవీరా వచ్చేసి కలబందతో తయారు చేస్తారనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. అది వాడడం వల్ల మన స్కిన్ షైన్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది. దాంతో పాటు కళ్ళ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఒక ఇమ్యూనిటీ పవర్, రెసిడెన్షియల్ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది. వైరల్ లోడ్స్ ఏమన్నా ఉన్నా కానీ తగ్గిస్తుంది, వేడిని తగ్గిస్తుంది, అరుగుదల చాలా బాగుంటది అనమాట. ఇది డైలీ మార్నింగ్ 2 వేసుకోవచ్చు,
ఈవినింగ్ కూడా 2 వేసుకోవచ్చు. ఎందుకు 2 వేసుకోవాలి అని అన్నానంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ప్రాబ్లం లోపల నుంచి ఉంటుంది, బయటకు మనకు కనపడదు. అలాగా 2 క్యాప్సూల్స్ ఖచ్చితంగా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే దీంట్లో మీకు ఇంకొక బెనిఫిట్ చెప్తున్నాను చూడండి. మనం ఎప్పుడైతే హెడ్ బాత్ కి వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు పెరుగు తీసుకొని ఈ క్యాప్సూల్ ఓపెన్ చేసి ఒక 2-3 క్యాప్సూల్స్ ఓపెన్ చేసి పెరుగులో మిక్స్ చేసుకొని మన హెయిర్ పెట్టుకొని ఒక 25 సెకండ్స్ ఉండడం వల్ల రిలీఫ్ ఇస్తుంది అనమాట. హెయిర్ రిలీఫ్ ఇస్తుంది, మాయిశ్చరైజర్ ఉంటది హెయిర్ లో, హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటది, హెయిర్ ఫాల్ తక్కువగా ఉంటది. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్, మై ఫేవరెట్ ప్రోడక్ట్, మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు నేను వాడుకునే ప్రోడక్ట్ కొలెస్ట్రామ్. లాస్ట్ ప్రోడక్ట్ ఇదేనండి, కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ అండి, నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్ ఇది. యాక్చువల్ గా నేను క్యాప్సుల్ ఓపెన్ చేసేసుకొని పౌడర్ కూడా తినేస్తూ ఉంటాను, అంత ఫేవరెట్ అనమాట ఇది. ఎందుకు ఇది అని అంటే, తల్లి అంటే ఆవు ముర్రు పాల నుంచి తీసారని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కానీ ఈ ప్రోడక్ట్ లో ఏమేమి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అనేది ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటాను, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటాను. ఇది వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. మనం కొలెస్ట్రాల్ డైలీ తీసుకోవడం వల్ల మన ఎముక పుష్టి పెరుగుతుంది. మనం ఎక్కడైతే లావుగా ఉన్నామో ఆ కొవ్వును కరిగిస్తుంది, కంటి సమస్యలు తగ్గుతాయి, జుట్టు రాలడం తగ్గుతుంది, లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. అంటే ఆవు మురిపాలతో తీయడం వల్ల, ఇప్పుడు చూడండి మనం పుట్టిన బేబీస్ కి తల్లి పాలు ఇప్పిస్తాం, ఎందుకు? ఫ్యూచర్ బాగుండడం కోసం. అలాగే ఇది కూడా ఖచ్చితంగా 12 రకాల ప్రాబ్లమ్స్ ని మన దగ్గరికి రానియకుండా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఫైట్ చేస్తుంది అనమాట మన బాడీకి. అందుకే ఎక్కువగా చలికాలం కొలెస్ట్రాల్ ఖచ్చితంగా వాడుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు అయితే 2 క్యాప్సూల్స్ వాడుకోవచ్చు. మార్నింగ్ 2 వాడుకోవచ్చు, ఈవినింగ్ కూడా 2 వాడుకోవచ్చు. ఒకటి వాడుకొని మనకు పనిచేయలేదని మనం చాలా మంది ఫీల్ అవుతున్నాం, ఖచ్చితంగా 2 వాడుకోవచ్చు. వాడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వాడిపించచ్చండి. మేబీ వాడలేని వాళ్ళు, మింగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాప్సుల్ ఓపెన్ చేసి అన్నం ముద్దలో అయినా కలిపి తినిపించవచ్చు, వేడి వాటర్లో అయినా కలిపి తాగిపించవచ్చు, ఓపెన్ చేసి 2 క్యాప్సుల్స్ పాలల్లో వేసుకొనైనా తాగొచ్చు అనమాట. ఇది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా రోగ నిరోధక శక్తిని పెంచి మనం రోజు మొత్తం ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫీలింగ్ తో ఉండేటట్టు, ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉండేటట్టు మనకి రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. అంటే మన లోపల ఉన్న కండరాలని, మజిల్స్ ని అన్నిటిని కదిలిస్తుంది ఈ ప్రోడక్ట్ లోపలికి వెళ్ళి. దానివల్ల మనం ఏంటంటే ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాం అంట. మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు డల్ గా ఉన్నా కానీ మనకు వర్క్ అవ్వదు. ఎప్పుడు యాక్టివ్ గా ఉండడం వల్ల మనకి ఎదుట చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో ప్రోడక్ట్ బాగా వాడుతున్నారు, అందుకే ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారని మన ప్రొడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కూడా అవకాశం ఉందండి. యాక్చువల్గా సబ్జెక్టు కొంచెం ఉంది చెప్పాల్సింది, కాకపోతే టైం అయిపోతుందని చెప్పి నేను స్పీడ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక జూమ్ తీసుకుంటాను ఖచ్చితంగా. సారీ ఫర్ ద లీడర్స్, నన్ను అందరు క్షమించాలి. ఎందుకనంటే నేను టయానికి తీసుకోలేకపోయాను. నాకు నిజంగా రాత్రి నాకు అసలు హెల్త్ బాగాలేదు, గొంతు నొప్పి వచ్చేసి నాకు షివరింగ్ వచ్చేసింది. ఒక 3.5 hours షివరింగ్ తగ్గల, ఫ్యాన్లు ఆపేసి ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా కానీ. అందుకే నేను మార్నింగ్ లెగవటం లేట్ అయిపోయింది. సారీ అందరికి, నిజంగా సారీ. సురేష్ సార్, నిజంగా నేను చాలా వెయిట్ చేయించాను లీడర్స్ అందరినీ, సారీ సార్. నో ప్రాబ్లం హోస్టింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, మంచి సెషన్ ఇచ్చారు. మంచి నాలెడ్జ్, చలికాలంలో ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి, వాటి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది మొత్తం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సారీ లీడర్స్, అందరికి చాలా మందికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని అనిపిస్తుంది, కానీ ఎక్కువ టైం లేదు. అలాగే మన సురేష్ సార్ కొంచెం మాట్లాడాలి అందరితో, అందుకని. ఓకేనా? సారీ ఫర్ దాట్. మళ్ళీ రేపు కొంచెం త్వరగా సెషన్ ముగించుకొని ఫీడ్బ్యాక్ ఎక్కువ తీసుకుందాం. నెక్స్ట్ టైం మళ్ళీ మేడం మీటింగ్ జరిగినప్పుడు కూడా త్వరగా స్టార్ట్ చేద్దాం, త్వరగా ఫినిష్ చేసి ఎక్కువ ఫీడ్బ్యాక్ అలాగే డౌట్లు అన్ని క్లియర్ చేసుకుందాం. సో ఈసారికి కేవలం ఒక 2-3 ఇన్వైట్ చేస్తాను. ప్లీజ్
కృష్ణమూర్తి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాగేష్ మేడం. గుడ్ మార్నింగ్ అక్క. వేరే లెవెల్లో వచ్చింది వాళ్ళు. అది మన సప్లిమెంట్లు ఎందుకు వాడాలి, అసలు ఏంటి అనేది, చలికాలంలో ఏది వాడాలి అనేది చాలా క్లారిటీగా బాగా చెప్పావు. థ్యాంక్స్. ఇలాంటి సెక్షన్లు బాగా ఇవ్వాలని అందరికీ కోరుకుంటున్నాను. విషయాలు థ్యాంక్ యూ. మై గ్రేట్ లీడర్ అండి, మై సిస్టర్. నాకు నిజంగా వజ్రం అనుకోవాలి మేడాన్ని. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అక్క బావ ఇద్దరు చాలా హెల్ప్ చేస్తారు. థ్యాంక్స్ యూ అక్క. అందరికి నాకు తెలియని దీంట్లో ఇవాళ చాలా తెలిసినాయి. తెలిసి వాడు కానీ ఎలాగా వాడు ఎందుకు ఇది అనేది ఇంకా బాగా తెలుసుకున్నాను. ఇలాంటి సెక్షన్లు మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అనిత మేడం. నెక్స్ట్ శ్రీలక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగా చెప్పారు మేడం బ్యూటీ కేర్ గురించి. ఈరోజు మాకు ఇప్పటి వరకు బ్యూటీ కేర్ అసలు దీంట్లో నాలెడ్జ్ తెలియదు, కానీ మీరు ఈరోజు బాగా సెక్షన్ బాగా చెప్పారు మేడం. కొలెస్ట్రాల్ మాకు ఎలా వేసుకోవాలనేది తెలియదు, కానీ ఈ రోజు మీ సెక్షన్ లో విన్నాం మేడం. బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అండ్ వన్ మోర్ తీసుకుందాము. రామాదేవి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రామాదేవి మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ సెషన్ ఎప్పుడు వచ్చినా చాలా బాగుండిద్ది. అసలు చాలా 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 నచ్చింది. ప్రతిదీ మైండ్ లోకి ఎక్కించుకొని ప్రతిదీ రాసి పెట్టుకున్నాం మేడం. ఏది ఎలా వాడాలి, ఏదైనా కొంచెం కొంచెంగానే తీసుకోవాలి, ఏది ఎక్కువగా తీసుకోకూడదు, ఏది ఏ టైంలో ఎలా చేయాలి, మన వాష్ కూడా బాడీ వాష్ కూడా ఎటు నుంచి ఎట్లా చేయాలి అనేది చాలా బాగా నచ్చింది మేడం. ప్రతి ప్రోడక్ట్ గురించి చాలా బాగా తెలుసుకున్నాం మీరు ఇచ్చిన దాని వల్ల. చాలా 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 బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. సారీ లీడర్స్, అందరికీ మాట్లాడాలని ఉంది, కానీ సురేష్ సార్ మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మన గ్రేట్ అప్లైనర్ సురేష్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సార్ దగ్గర నుంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తీసుకుందాం. లెట్స్ వెల్కమ్ సురేష్ సార్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. బ్యూటీ మీన్ యాక్చువల్ గా మన టీంలో చాలా తక్కువ సెషన్స్ వచ్చాయి ఇప్పుడు దాకా, బట్ మీరు చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా చాలా బాగా చెప్పారు. ఇంకా మిగతా ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మేడం, లేడీస్ హైజీన్ సంబంధించినవి. ఇలాంటివన్నీ మీరు ప్రిపేర్ అయ్యి అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక సెషన్ ఇస్తే మన టీం అందరికి కూడా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇంకొక సెషన్ మీరు రెడీ చేసుకోండి. మన కొండేపి టీంలో బ్యూటీషియన్ వెస్టేజియన్ చాలా హ్యాపీగా ఉంది. త్వరలో మీరు మంచి చెక్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, ఎస్, కమింగ్ టు ద లాస్ట్ థింగ్, మీటింగ్స్ ఒకసారి అనౌన్స్ చేసుకునే ముందు సిఎన్సి ఆఫర్ నిన్న రికార్డ్ స్థాయిలో చేయడం జరిగింది లీడర్స్ అందరూ కూడా. సో లాస్ట్ టైం గ్రూప్ 21,000 అయితే 33,000 నాకు తెలిసి 330 సిఎన్సి. అది జస్ట్ ఒక రికార్డ్ స్థాయిలో చేయడం జరిగింది. లీడర్స్ అందరూ కూడా చాలా పైనుంచి ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చామో దాన్ని తూచా తప్పకుండా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో సో సిఎన్సి చేయడం. మీరు అందరితోటి ఒకసారి లిస్ట్ రేపు లేదా ఎల్లుండి, ఈ రోజు కూడా సిఎన్సీలు చేసిన వాళ్ళ లిస్ట్ పరిగణలోకి తీసుకుంటాం.
ఒకసారి మీ కింద ఎవరైతే సిఎన్సీలు చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి లీడర్స్. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సార్ కానీ దినేష్ సార్ కానీ మిగతా టీమ్ లీడర్స్ మీ కింద మీరు మీ సిఎన్సీ చేసినా మీ పేరు రావాలి. మీ కింద ఎన్ని సిఎన్సీలు అయినాయి, ఎవరెవరు చేశారు అనే ఇన్ఫర్మేషన్ కొంచెం నాకు అందజేయండి వాట్సాప్ లో. రైట్. సో ఎస్, రూపురేఖలే మారిపోయినాయి సిఎన్సీ ఆఫర్ తోటి. ఎందుకు సిఎన్సీ ఆఫర్? ఎస్, 2 రకాలుగా ఆదాయం. ఒకటి, మన రేటు అంటే ప్రొడక్ట్స్ రేటు తగ్గాలి అంటే 4 నెలలు వరుసగా తీసుకుంటే 1 నెల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అది 100 పీవీల్లో తీసుకోవచ్చు వరుసగా 4 నెలలు, లేదా 60 పీవీలకు తీసుకోవచ్చు. ఏ ఆఫర్ లో ఉన్నా కానీ మీకు 5వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఒక పక్క రేటు తగ్గించుకోవచ్చు, రెండోది దాన్ని బిజినెస్ కు ఉపయోగించుకోవచ్చు. మీరు బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఆ గొప్ప ఆఫర్ ని చాలా మంది అద్భుతంగా చేయటం జరిగింది. సో రేపు నాకు లీడర్స్ అందరూ కూడా నిన్న ఈ రోజు చేసిన సిఎన్సీ ఎవరెవరైతే చేశారో వాళ్ళ లిస్ట్ ఒకసారి పంపించండి. సో ఈ రోజు మనకు ఫెచ్చింగ్ ఏంటంటే నాగలక్ష్మి మేడం చల్లటి వాతావరణంలో ఏ ప్రొడక్ట్స్ వాడుకోవాలో కూడా చెప్పారు. అన్ని హోమ్ కేరే కాకుండా మనం కొన్ని బ్యూటీ కేర్ కూడా యాడ్ చేసుకుంటే రైట్ పీవీలు అనేవి కవర్ అవుతాయి. రైట్. సో గమనించాలి. ఎస్, కమింగ్ టు ద వన్ మోర్ పాయింట్, బూట్ క్యాంప్. ఒకసారి పోస్టర్ రిలీజ్ చేయండి దినేష్ సార్, దాని మీద గ్రూప్ స్క్రీన్ మీద. బూట్ క్యాంప్ చాలా అద్భుతమైన సెషన్ రాబోతుంది లీడర్స్. మిగతా వాళ్ళు ఎవరైనా సిఎన్సీ చేయని వాళ్ళు ఉంటే, నిన్న మిస్ అయిన వాళ్ళు ఈ రోజు వెళ్ళి సిఎన్సీ చేసి మీరు గ్రూప్ లో పెట్టండి ఫోటో. రైట్ సార్, నేను మీ అందరికీ చెప్పే రిక్వెస్ట్ ఒకటే, ప్రతి ఒక్క వ్యక్తి నుంచి, మీకు ఇప్పుడు ఒక విషయం తెలుసు తెలదో, ప్రతి చిన్న వ్యక్తి నుంచి, సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి నుంచి చాలా జాగ్రత్తగా వినండి లీడర్స్ ఈ మాట. చాలా చిన్న వ్యక్తి సక్సెస్ అవుతున్నా ఆ వ్యక్తి కాడికి పోయి నేను చేతులు కట్టుకొని నుంచొని అతను ఏం చేస్తే సక్సెస్ అవుతున్నాడు అనేది నేర్చుకుంటా. ఆ నేర్చుకునే గుణం నా దగ్గర ఉంది కాబట్టి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేయగలిగాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆనంద్ సర్వాల్ జూమ్ వస్తుంది. నేను ఆ జూమ్ లో ఏం జరుగుతుంది, ఎవరు మాట్లాడుతున్నారు అనేది కూడా నేను అబ్జర్వ్ చేసి మళ్ళీ ఇటు వస్తుంటా. ఈ జూమ్ కి ఆ జూమ్ కి జంప్ అవుతా ఉంటాను అనమాట. ఎందుకు అక్కడ బెస్ట్, ఇక్కడ నుంచి బెస్ట్ ఏమైనా దొరుకుతుందా? ప్రతిసారి రవి సార్ వాళ్ళు కానీ ఆనంద్ సార్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు, ఇంకేమేం చేస్తున్నారు నేను చెప్పినవి కాకుండా ప్రతి పాయింట్. ఈ రోజు కూడా ఒక చిన్న స్టూడెంట్ లాగా, అసలు ఇగో లేదు సార్, ఇగో ఉంటే పడిపోద్ది మనకి. నాకు 2,80,000 చెక్కు, వాళ్ళకి 1,00,000 చెక్కు, వాళ్ళు చేస్తే నేనేది ఏంది, అవన్నీ లేవు. మొత్తం జీరో చేసుకొని అక్కడ ఏం జరుగుతుంది, నేను నా టీంకి ఏం అప్లై చేయాలి. ఇప్పుడు 2 సార్లు యాడ్ అయ్యొచ్చా ఆ జూమ్ లో, ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామని. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఏదైతే చెప్తున్నాడో అది దయచేసి మీరు చెయ్యండి. మీకు రిజల్ట్ ఆటోమేటిక్ వచ్చింది సార్. రిజల్ట్ గురించి వర్రీ కావాకండి, టీం గురించి వర్రీ కావాకండి. మీరు వర్రీ అవ్వాల్సింది ఎక్కడంటే, మెంటర్ సురేష్ సార్ ఏం చెబుతున్నాడు, అసలు నేనేం చేస్తున్నాను ఒక్కసారి రాసుకోండి. సురేష్ సార్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, గత 5 రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నాడు, ఎలా తీసుకెళ్తున్నాడు సిస్టాన్ని. 2వ తేదీ సిఎన్సి, 2వ తేదీ సిఎన్సి, 2వ తేదీ సిఎన్సి. మనం ఎందుకు ఆ మాట అన్నాను అంటే, ఎప్పుడైనా తీసుకోవచ్చు సార్, 3, 4, 5, 6 ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, నెలకు 48 లక్షలు వచ్చే సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన ప్లాన్ నాకు అది. నెలకు 48 లక్షలు తీసుకునే సుబ్బయ్య శెట్టి సారు చెప్పిన మాట అది. నీ బిజినెస్ అని నువ్వు నిజంగా ఫీల్ అయితే, నీ కింద టీం ఏం చెయ్యాలో ఫస్ట్ నీకు కనుక ఒక క్లారిటీ వస్తే, నీ కింద టీం బిజినెస్ పర్ఫెక్ట్ గా చేయాలి అంటే నువ్వేం చెప్పబాకు వాళ్ళకి, ఫస్ట్ నువ్వు చేసి గ్రూప్ లో పెట్టు అన్నాడు. అసలు నాకు కళ్ళు తిరిగిపోయింది సార్. నేను అప్పుడు దాకా మిగతా వాళ్ళకి నేను ఫోన్ చేయకుండా, నేను తీయకుండా మిగతా వాళ్ళకి ఫోన్ చేసి తీయమనేవాడిని. అప్పుడు అర్థమైపోయింది, తప్పు మనం చెయ్యకుండా ఎవరికి చెప్పకూడదు.
మనం చెయ్యకుండా ఎవరికి చెప్పకూడదు. మనం చెయ్యకుండా ఎవరికి చెప్పకూడదు. దయచేసి లీడర్స్ గుండెల మీద చేసుకొని నీ టీం ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అది మీరు ఫస్ట్ చేసి గ్రూప్ లో పెట్టండి. జూమ్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారా మీ టీము, నువ్వు అటెండ్ అయ్యి స్క్రీన్ షాట్ పెట్టు. సిఎన్సి తీయాలనుకుంటున్నారా, 2వ తారీఖు సిఎన్సి తీసి గ్రూప్ లో పెట్టు. రైట్. హోమ్ మీటింగ్స్ నీ టీం చేయాలనుకుంటున్నారా, మీరు హోమ్ మీటింగ్స్ కి వెళ్ళి ఒక 4-5 చేసి గ్రూప్ లో పెట్టండి. మీటింగ్స్ కి ప్రతి మీటింగ్ కి మీ టీం రావాలనుకుంటున్నారా, మీరు ఆన్ టైంలో వెళ్ళి ఆల్ రెడీ అని చెప్పి ఫోటో పెట్టి గ్రూప్ లో పెట్టండి. దయచేసి కింద వాళ్ళకి చెప్పొద్దు, మీరు చేసి గ్రూప్ లో పోస్ట్ చేయండి. సో అందులో భాగంగానే సిఎన్సి ఆఫర్. సో నేను అందుకే చెప్తుంది, నేను ఏదైతే సుబ్బయ్య శెట్టి సార్ దగ్గర తెలుసుకున్నానో దాన్ని నేను కంపల్సరిగా పాటిస్తాను. నిన్న లెవెల్స్ అయిపోయినాయి, అందరం కూడా మొన్న లెవెల్స్ నిన్న లెవెల్స్ అయిపోయినాయి. ఎస్, కొన్ని పాయింట్స్ మనం పరిగెత్తాల్సి వచ్చింది. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ నెక్స్ట్ డే అందరూ చేసేటప్పుడు మనం చేయాలి. అందరూ విత్తనాలు వేసుకుంటే అదులో మనం పోయి పొలం దున్నుకున్నట్టు ఉంది. నో కొన్ని టీంలు కొంతమంది మాత్రం ఎవరికి నచ్చిన స్టైల్ వాళ్ళు చేసుకున్నారు. దయచేసి చెప్తున్నా, మెంటార్ ఒకటి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని కిందకి తీసుకెళ్ళిపోండి సార్. మీరు ఏం చేయదు, మీరు టీంలు ఎలా రావాలో నేను చూసుకుంటా. మీ అందరికి టీమ్స్ వస్తాయి. మీ అందరికి ఎప్పుడు వస్తాయి? మెంటార్ ఏం చెప్తే అది చేస్తే టీమ్స్ వస్తాయి. దయచేసి ఆ ఒక్కటి దృష్టిలో ఉంచుకోండి. టీం రావట్లేదు, సక్సెస్ రావట్లేదు అంటే ఎవరు కారణం? నేనే కారణం. నేను ఏం వింటున్నాను, అసలు వింటున్నానా లేదా, విన్నాక ఏం చేస్తున్నాను, చెప్పింది చేస్తున్నానా, నా ఇష్టం వచ్చింది చేస్తున్నానా? సో అందుకని దయచేసి దీన్ని ఒక రిక్వెస్ట్ గా తీసుకొని లీడర్స్ అందరూ కూడా నా టీం ఏం చేయాలి, నా టీం ఎలా ఉండాలి అంటే ఫస్ట్ నేనే చేయాలి. దాన్ని గమనించి ఎవరు కూడా డిలే చేయకుండా ఒక టైంలో ఒకటి అనౌన్స్ చేసినప్పుడు అది కంపల్సరిగా చేసేయండి. సో గమనించండి, సిఎన్సి ఈ రోజు నిన్న ఎవరైతే మిస్ అయ్యారో, కొంతమంది మిస్ అవుతుంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల, దయచేసి వెళ్ళి గ్రూప్ లో పెట్టి మన లీడర్స్ అనుకునే వాళ్ళు, కస్టమర్స్ పర్లేదు సార్, కస్టమర్స్ కస్టమర్స్ గా ఉండే వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. బట్ బిజినెస్ ఓనర్లం కదా, మనం బిజినెస్ మ్యాన్లం కదా, మనమే కింద వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కమింగ్ టు ద బూట్ క్యాంప్. సో వండర్ఫుల్ ఈవెంట్ సార్. ఫస్ట్ బూట్ క్యాంప్ కి నేను ఒక్కడనే వెళ్ళాను. నా చెక్ అప్పుడు ఆల్మోస్ట్ చాలా తక్కువ. బూట్ క్యాంప్ గుంటూరులో జరిగింది, బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు వెళ్ళాను. రైట్. సో 6గురితో వెళ్ళాను. ఫస్ట్ ఒక్కనే కాదు, 6గురితో వెళ్ళాను. సో ఆ తర్వాత అప్పుడు 16,000 చెక్ సార్, తర్వాత 13 మంది, తర్వాత 30 మంది, సో తర్వాత 60, తర్వాత 100, తర్వాత 150, లాస్ట్ బూట్ క్యాంప్ కు 330 మంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నా టీం బూట్ క్యాంప్ లో ఎంతమంది అయితే ఉంటున్నారు అనే దాన్ని బట్టి నా చెక్ పెరుగుతా వచ్చింది. సో ఇక్కడ సీక్రెట్ ఏం లేదు లీడర్స్, వండర్ఫుల్ ఈవెంట్. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఈవెంట్స్, మీటింగ్స్ లో మనం ఉండాలి, మన టీం ఉండాలి. ఆ మైండ్ సెట్ అదే నేను ఎంఎస్ఆర్ గారి దగ్గర తెలుసుకుంది. సో అంత పవర్ఫుల్. వెస్టేజ్ లో కల్లా అతి పెద్ద మీటింగ్ ఏంటంటే బూట్ క్యాంపే. సో దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా ప్లాన్ చేసుకున్నాం. పెద్ద లీడర్స్, ఒక బీబీ మేడం, చదువు లేకుండా 2వ తరగతి 3వ తరగతి చదివిన బీబీ మేడం రేపు అక్కడికి రాబోతుంది. నెలకు 4 లక్షలు, ఏటా 3 దేశాలు పోయేస్తుంది. రేపటి సీన్ సార్, చదువు రాని ఒక గురువు గారు, అతను కూడా మళ్ళీ 4 నుంచి 5 లక్షలు తీసుకొని రేపు అక్కడికి రాబోతున్నారు. గొప్ప లీడర్స్. వెస్టేజ్ అంటే ఏందో చూడాలి అంటే నువ్వు కోటప్పకొండ బూట్ క్యాంప్ 13, 14 శని ఆదివారం. మన అదృష్టం ఏంటంటే గురువు గారు సాటర్డే సండే పెట్టాడు. ఇంకొక లక్ ఏంటంటే టికెట్ చాలా తక్కువ, 350 రూపీస్. ఇట్స్ నథింగ్ యాక్చువల్ గా. జస్ట్ ఫుడ్ కు మాత్రమే, మనందరి దృష్టిలో పెట్టుకొని జస్ట్ ఫుడ్ కు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఎవరైతే టికెట్స్ ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి, సో ఇంకా అక్కడ హాల్ దగ్గర తీసుకోవచ్చులే అనుకుంటే 500 నుంచి 600 ఛార్జ్ చేస్తారు.
సో కుదరదు. ఇప్పుడు బుక్ చేసుకుంటే 350. సో దయచేసి అందరూ ఇంకెవరైతే చేసుకోలేదో మిమ్మల్ని వెస్టేజ్ చేయమని నేను అడగట్లేదు సార్. అసలు వెస్టేజ్ అంటే ఏందో తెలవాలి అంటే నువ్వు కోటప్పకుండా రావాలి. ఒక్కసారి రండి, బిజినెస్ అంటే వెస్టేజ్ ఏంటంటే తెలుసుకోండి. మీకు నచ్చితే నచ్చకపోతే తర్వాత విషయం, చేస్తే చేయండి, లేకపోతే మీ పనులు మీకు ఎలాగో ఉన్నాయి. రైట్. నాకైతే లైఫ్ మారింది అక్కడే సార్. మా టీం అందరికి కూడా చాలా మంది ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకొని ఉన్నారు. ఇంకెవరైనా మిస్ అయితే హాల్ దగ్గర టికెట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, గమనించాలి. ఓకేనా. సో అక్కడ 600, 500, 600 మాక్సిమం ఇవ్వమని చెప్పేశారు. సో మిగతా వాళ్ళు ఎవరైతే టికెట్స్ చేయలేదో మీ అప్లయన్స్ కి అమౌంట్ కొట్టేసి టికెట్స్ బుక్ చేయించుకోండి. సో వండర్ఫుల్ ఈవెంట్. మేమైతే 12వ తేదీ మధ్యాహ్నమే బయలుదేరతాం. చాలా మంది లీడర్స్ మేము డిసైడ్ అయి ఉన్నాం. చాలా బాగుంటుంది అక్కడే. నైట్ 12 నైట్ బయలుదేరుతాం. అక్కడే ఉండటానికి కూడా ప్లాన్ చేసుకున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కొంతమంది మాతో రావచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కమింగ్ టు ద మీటింగ్స్. ఈ రోజు వచ్చి సింగరాయకొండ. సో దినేష్ సార్ పోస్ట్ ఒకసారి. సో యాక్చువల్ గా సింగరాయకొండ ఈవినింగ్ పెట్టుకున్నాం లీడర్స్, బట్ అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల సింగరాయకొండ మార్నింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 10 గంటలకి సింగరాయకొండ నేనే వస్తున్నాను. సో ఈవినింగ్ జాండ్రపేట అది ఎక్కడ కూడా జరగదు, రవి సార్ వాళ్ళు పెట్టారు అది. సో అక్కడ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి ప్రమోట్ చేసుకోండి. సింగరాయకొండ చుట్టుపక్కల చాలా టీమ్స్ ఉన్నాయి, మన టీమ్సే. సో అందరూ కూడా అక్కడికి మన టీంలు ప్రమోట్ చేసుకోండి. సింగరాయకొండ, జాండ్రపేట. దినేష్ సార్ పోస్టర్ లేదా? అవి కొంచెం రెడీగా పెట్టుకోండి. మీరు మీటింగ్స్ లాస్ట్కి వచ్చినప్పుడు ఆ పోస్టర్స్ రెడీగా ఉంటే ఎమట అయిపోతుంది. నెక్స్ట్ రేపు వచ్చి కందుకూరు వింజమూరు లీడర్స్ రేపు. ఈ రోజు 10 గంటలకు సింగరాయకొండ, రైట్. 3 గంటలకి జాండ్రపేట. ఒక్క నిమిషం సార్, నేను పోస్ట్. సో రేపు వచ్చి కందుకూరు వింజమూరు, మార్నింగ్ వింజమూరు, ఈవినింగ్ కందుకూరు. సో పోస్టర్స్ ఒకవేళ మళ్ళీ ఇది అయిపోయినా కూడా అనౌన్స్ చేస్తాము. ఒకసారి మీ గ్రూప్ లో చెక్ చేసుకోండి, టైమింగ్స్ కానీ డేట్స్ కానీ ఇంకేమైనా కొంచెం తేడా ఉంటే చూడండి. 5వ తారీఖు అద్దంకి, 5 మార్నింగ్ అద్దంకి. సో ఈ 3 డేట్లు. 6 తిరుపతి, 5 అద్దంకి, 6 తిరుపతి, 9 ఒంగోలు పొదిలి. సో దయచేసి ఈ డేట్లని ముందుగా మీరు రాసుకోనో లేకపోతే అట్లా ప్లాన్ చేసుకోండి. ఈ డేట్లకు తగ్గట్టుగా మీ మీటింగ్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి అనౌన్స్ చేస్తున్నాను. ఈ రోజు మార్నింగ్ 10 గంటలకల్లా సింగరాయకొండ, ఈవినింగ్ జాండ్రపేట, రేపు కందుకూరు, రేపు ఉదయం వింజమూరు, మార్నింగ్ వింజమూరు, ఈవినింగ్ కందుకూరు. నెక్స్ట్ 5 అద్దంకి, 5 ఒక్క మీటింగే ఉంది. 5 మార్నింగ్ అద్దంకి, 6 తిరుపతి, 9 ఒంగోలు పొదిలి. సో ఒంగోలుకి చాలా రోజుల తర్వాత మీటింగ్ వస్తుంది. ఒంగోలుకి మార్నింగ్. సో ఒంగోలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకోండి. ఎస్, దట్స్ ఇట్ లీడర్స్. బ్యాక్ టు టుమారో సెషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ నాగలక్ష్మి మేడం అండ్ దినేష్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి. రేపు కందుకూరు మీటింగ్ 3 PM కి సాయంత్రం పూట. సో 4వ తారీఖు మీటింగ్ చూడండి. దినేష్ సార్ గ్రూప్ లో పెట్టేసేయండి. నేను చెప్పేసానులే, క్లోజ్ చేసి గ్రూప్ లో పెట్టేసిందా? ఓకే సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు జూమ్ క్లోజ్ చేస్తున్నాము.